హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? హాయ్ ఫ్రెండ్స్. నేను మొఖం అది అట్లా మాట్లాడుతాను మా మమ్మీ గారి. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్లో షేర్ చేయండి. నేను ఇక్కడ ఉండిపోవడానికి అయితే రాలేదు, ముందే షేర్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడు వ్లాగ్ కొంతమంది షేర్ చేయమనేసి చెప్తున్నారు కదా, అందుకోసం చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యి దాదాపు 1 year అవుతుందండి. చాలామంది అడుగుతున్నారు, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో, మీ అత్త వాళ్ళ ఇంట్లో, ఇంకా మీ రిలేషన్ ఇంట్లో చెప్తున్నారా వెస్టీజ్ గురించి అనేసి చాలామంది అడుగుతున్నారు. కానీ వెస్టీజ్ గురించి మన ఫ్రెండ్స్, చుట్టాలు దాదాపు ఎవ్వరు వినరు అండి. బయట వాళ్ళే వస్తారు, మనకు టీం కూడా అలానే ఉంటుంది వెస్టీజ్లో. ఎందుకంటే మనం కొంతమందికేమో బాగుపడాలని ఉంటుంది, కొంతమందికి ఏమో బాగుపడద్దు అని ఉంటుంది. కాకపోతే ఎట్లా ఆలోచించినా కూడా మన చుట్టాలు, ఫ్రెండ్స్ మాత్రం దాదాపు వెస్టీజ్లోకి అయితే చాలా మట్టుకు రారు అండి. వచ్చిన వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు. కాకపోతే నేను మాత్రం మా మమ్మీ హెల్త్ బాగుండాలి అనేసి మా ఇంట్లోకి కూడా దాదాపు నేను ఒక 6 months నుంచి 5-6 months నుంచి వెస్టీజ్ ఐటమ్సే తెస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ టీ పౌడరు, తర్వాత ఆయిల్, ఇంకా సబ్బులు, తర్వాత పేస్ట్, అలాగే ఇంకా పౌడరు, హెయిర్ ఆయిల్, ఇట్లా మమ్మీ ఇంట్లో వాడేటి అన్నీ కూడా నేను వెస్టీజ్ ఐటమ్స్ దొరికేటి అన్నీ కూడా తెస్తున్నాను. ఎందుకంటే గ్రాసరీస్, పప్పులు, ఉప్పులు ఇందులో చాలా ఐటమ్స్ మనకు ఉంటాయి అండి, అందుకోసం చెప్తున్నాను. సో వెస్టీజ్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ మా మమ్మీ వాళ్ళకి ఇంట్లోకి నేను అన్నీ తీసుకొస్తున్నాను, మీకు చూపిస్తాను. ఇంకా మమ్మీ ఎక్కువ రాసుకోదు, కాకపోతే అప్పుడప్పుడు రాసుకోవడానికి బాడీ లోషను, ఇంకా స్ప్రే వచ్చేసి వాడదు, కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను ఒకటైతే, అది మేమే ఎక్కువ యూజ్ చేస్తాము. తర్వాత ఇంకా మా మమ్మీ వేసుకోవడానికి పౌడరు, దీంతోపాటు ఫెయిర్నెస్ క్రీమ్, ఎందుకంటే ఫెయిర్ అండ్ లవ్లీ బంద్ చేసి చాలా రోజులైంది. ఇంకా కొన్ని పాత ఐటమ్స్ అలానే ఉన్నాయి, అవి పడేయమంటే మా అమ్మ అస్సలు పడేయట్లేదు. తర్వాత కిచెన్లోకి వెళ్తే మనకు కిచెన్లో కూడా కొన్ని ఐటమ్స్ చూపిస్తాను. పేస్ట్, అవి పాత, అవి హ్యాండ్ వాష్, అవన్నీ తీసేయి, అవి తీసేయి, అవి ఎందుకమ్మా వేస్ట్. ఇంకా నేను అన్నీ ఇందులో వాడుతున్నాను కాబట్టి వద్దనేసి చెప్తున్నాను మా మమ్మీకి కూడా, నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకా మెయిన్ వచ్చేసి రైస్ బ్రౌన్ ఆయిల్, దీంతోనే దాదాపు చాలా వరకు మనకు రోగాలన్నీ కవర్ అయిపోతాయి. అమ్మకి ఇదే వాడుతున్నా చూడండి, ఇది చాలా వరకు వస్తుంది, మా అమ్మకి ఎక్కువ రోజులు వస్తుంది. ఎందుకంటే ఒక్కదే కాబట్టి ఎక్కువ రోజులు వస్తుంది, మేము వస్తే ఎక్కువ వస్తుంది. అయినా సరే నేను ఒక 2-3 డబ్బాలు తీసుకొచ్చి స్టాక్ పెట్టేశాను. ఇది వచ్చేసి జెటా టీ పౌడరు, కాకపోతే అమ్మ జబ్ని డబ్బాలో పోసి పెట్టుకుంది. ఇది తాగిన కాడ నుంచి కొంచెం టీ మా అమ్మకు మస్తు మంచిగా అనిపిస్తుందంట. అలాగే ఇంకా సర్ఫ్ లిక్విడ్, తర్వాత ఇంకా బండలు తుడిచే లిక్విడ్ కూడా చూపిస్తాను మీకు. మా మమ్మీ ఇల్లు కడిగినప్పుడు ఇది వేసి కడుగుతుంది, అల్ట్రా స్వబ్ ఫ్లోర్ క్లీనర్ ఇది. దీంతో పాటు ఇంకా ఇది బాత్రూమ్లు కడగడానికి అక్కడ ఒకటి పెట్టాము. ఇది వచ్చేసి ఇక్కడ ఎందుకు పెట్టామంటే కిచెన్లో, ఇది బౌల్లో, దేవుని బౌల్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి మా అమ్మ ఇక్కడ పెట్టింది అన్నట్టు. ఇవి మా ఇంట్లో ఐటమ్స్. ఇంకా మొత్తం టోటల్గా నేను దాదాపు చాలా వరకు వెస్టీజ్ ఐటమ్సే కవర్ చేస్తున్నాను మా అమ్మ కోసం. మొత్తం ఇవన్నీ సెట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇంకా స్టాక్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా, ఓకేనా? మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను సెట్. అమ్మ చాలా ఉబ్బరిస్తుంది ఇక్కడ, ఎక్కువసేపు కూర్చోలేను, జస్ట్ చూపిస్తాను మీకు శాంపుల్. ఇవన్నీ వెస్టేజ్ ఐటమ్సే అండి టోటల్గా. ఒక్కసారి మీరు చూడండి, అంటే గమనించండి. బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఆయిల్ క్యాన్లు, తర్వాత సబ్బులు, సరుపులు, పేస్ట్లు, టీ పౌడరు, సప్లిమెంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఇచ్చేటివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సప్లిమెంట్స్, అందుకోసం తీసుకొచ్చి పెట్టాను. ఆల్రెడీ ఒకరికి ఇవ్వాల్సినవి కూడా ఇక్కడ పెట్టేశాను అన్నట్టు. దాదాపు ఒక 10,000 సామాన్ అయితే ఇక్కడ వెస్టీజ్ ఐటమ్స్ మా మమ్మీ వాళ్ళకి. టీ పౌడరు, తర్వాత ఇది అది సర్ఫ్, తర్వాత మన పౌడరు, ఇంకా బౌల్లోమే లిక్విడ్, పేస్ట్, టాయిలెట్ క్లీనర్, మొత్తం టోటల్గా వెస్టీజ్ ఐటమ్స్ అన్నీ. మా మమ్మీకి నేను స్టాక్ ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాను, కొన్నేమో అమ్మ కోసం, కొన్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడానికండి. టీ పౌడరు, తర్వాత సర్ఫ్, అన్నీ డబల్ తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ అన్నీ మొత్తం టోటల్గా. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, ఇట్లా చూపిస్తే అర్థం కాదు ఏమేమి చూపిస్తున్నాను అనేది కూడా, ఓకేనా?
సో ఫ్రెండ్స్ చూసారా, ఇవన్నీ కూడా వెస్టీజ్ ఐటమ్సే అమ్మ వాడుకోవడానికి. అలాగే అమ్మతో పాటు కొందరు ఇంటి దగ్గర వాళ్ళు కూడా వెస్టీజ్ ఐటమ్స్ వాడుతున్నారు. వాళ్ళకి కొంచెం తీసుకొని అంటే సిద్దిపేట కరీంనగర్కి తీసుకొని వెళ్ళడం అంటే తీసుకొచ్చుకోవడం ఇబ్బంది అనిపిస్తుందంట. అందుకోసం నేను ఎక్స్ట్రా ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చి పెట్టాను. ఇది 2 టీ పౌడర్లు అండి, జెటా టీ పౌడరు. దీంతోపాటు ఇది లిక్విడ్, తర్వాత ఫ్లోర్ క్లీనరు, బౌల్లోమి లిక్విడ్, తర్వాత సర్ఫు, ఇంకా పేస్ట్లు, తర్వాత మనకు ఫెయిర్నెస్ క్రీము, సోప్స్, కొన్ని సప్లిమెంట్స్ కూడా పెట్టాను, అండ్ హెయిర్ ఆయిల్ కూడా. ఇవన్నీ మొత్తం ఇక్కడ కొలెజన్ కూడా అమ్మకు వాడుకోవడానికి. మిగిలినవి వచ్చేసి అమ్మ వాడుకోగా ఇంకెవరికైనా అమ్మ సేల్ చేస్తానంది. ఎందుకంటే మా మమ్మీకి కూడా ఐడియా ఉంది ఫ్రెండ్స్, ఇందులో అమ్మ కూడా బిజినెస్ చేస్తుంది నాతో పాటు. ఇందులో వెస్కేర్ అనేది బాగా యూజ్ అవుతుంది, మా అమ్మ ఆల్రెడీ వాడుతుంది. ఇంకొకటి ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చి పెట్టాను, ఎందుకంటే చాలామంది ఇలా ఎక్కువ వర్క్ చేస్తారు కదా ఇక్కడ, అందుకోసం. అలాగే సోప్స్ కూడా అన్ని రకాలు తీసుకొచ్చి పెట్టానండి, ఈ సోపు ఆ సోప్ అని లేకుండా. ఇవన్నీ కూడా వెస్టీజ్ ఐటమ్స్. వీటితో పాటు ఇంకా మళ్ళీ మొన్న వచ్చినప్పుడు కూడా ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను కొందరికి కావాలంటే. ఆయిల్ క్యాన్లు అయితే మా అమ్మ కోసమే తెచ్చాను, ఈ 3 కూడా. ఇంకొకటి ఎక్స్ట్రా ఎవరో తీసుకురమ్మన్నారు, అందుకోసం. ఇక అమ్మకు చాలా రోజులు, 1 సంవత్సరం దాకా సరిపడే సామాన్ ఇట్లా తీసుకొచ్చి పెట్టానండి నేను. ఇవి కూడా వేరేటోళ్ళ కోసం తీసుకొచ్చిన ఐటమ్స్, మొత్తం టోటల్గా 100 PVCNC. తర్వాత ఇవి వచ్చేసి మా అమ్మ కోసం తెచ్చినవి. ఇంకా మా అమ్మ వాడుకోగా మిగిలినవి ఎవరైనా కావాలంటే ఇస్తుంది, అందుకే డబల్ తీసుకొచ్చి పెట్టాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఎన్ని ఐటమ్స్ వాడుతున్నాము వెస్టీజ్ ఐటమ్స్ అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వెస్టీజ్ ఐటమ్స్ ఎన్ని వాడుతున్నాము ఏంటి అనేది. ఇవన్నీ మొత్తం టోటల్గా ఫస్ట్ అమ్మ వాడుకోవడానికి. అమ్మ వాడుకోగా మిగిలినవి వచ్చేసి వేరే వాళ్ళకి, ఇంకా అమ్మకు నచ్చితే సేల్ చేస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అందరు అడిగారు కదా మీ మమ్మీ వాడితే చెప్తుంది కదా ఏంటి అది అని. ఇప్పుడు మా అమ్మని చెప్తుంది, ఒకసారి వినండి. అమ్మ చెప్పే వెస్టీజ్ ఐటమ్స్ అంటే ఎట్లున్నాయి అమ్మ వాడుతున్నట్ట? మంచిగా ఉన్నాయి, సూపర్. చెప్పు ఇంకా ఏమేమి వాడుతున్నాయి చెప్పు. టీ నాకు కూడా అదే మరి గిన్నె వైపాలు. టీ పౌడర్ అంటే మా అమ్మ ఏం వాడుతున్నాయి? జెటా టీ పౌడర్ వాడుతున్నావా? జెటా టీ పౌడరు మంచిగా ఉన్నది, అది ఆరోగ్యానికి కూడా మంచి ఆకలి అవుతుంది, మంచిగా ఉన్నది. మీరు వాడుండ్రి. వాడి ఆయిలు, సబ్బులు. ఏం సబ్బు వాడుతుంది అడగండి. నేను ఈ సబ్బు పెట్టుకున్న సుంది మంచి ఎంత మంచిగా ఉందంటే, మళ్ళీ మునుపు ఊకే దురద అంతగా గులగుల అంటే పనికొయి వస్తాయి, ఇట్లా పనికొయి వస్తాయి, చెమట. ఇక ఈ సబ్బు వాడించింది అయితే నాకు దురద లేదు, చెమట లేదు, మన ఇట్లా ఎలర్జీ లెక్క అన్నీ పోయినాయి. మీరు ఒకసారి వాడి చూడండి, మేము చెప్తే అది కాదు, మీరు మీ బిడ్డ కొరకు చెప్తుర్రు అని అంటారు. అట్లా అని కాదు, అందరికి వెళ్తూ మంచిగా ఉండాలనే చెప్పుడు. ఇంకా ఇవే కాకుండా మా మమ్మీ ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతుంది, పౌడర్ వాడుతుంది, సర్ఫ్, హెయిర్ ఆయిల్, తర్వాత ఇంకా లిక్విడ్స్. నాకైతే మంచిగా 100కి 100 వాళ్ళు నాకు సక్సెస్ అనిపించింది. నేను మా బిడ్డ చెప్తే కూడా నమ్మలే నాకు వాడ తీరమ్మి అని, కానీ నేను వాడినాక తెలిసింది. ఇప్పుడు దాదాపు 5 నెలలు 5 నెలలు అవుతుంది. నువ్వు వాడి చూడమ్మా, నువ్వు చూడమ్మా అంటే ఏం సబ్బులు తీరా అని అన్న నేను. మా మమ్మీ కూడా అస్సలు వినలేదు స్టార్టింగ్ లో, సంవత్సరం అవుతుంది కదా. కాకపోతే ఇది పెట్టుకున్న 6 నెలల నుంచి నేను చెప్తామంటే నేను చెప్తున్నా కదా, దగ్గర వాళ్ళు అస్సలు వినరు. బాధపడకండి, టెన్షన్ పడకండి, దూరం వల్లే వింటారు. మా మమ్మీ కూడా బాగుండాలనేసి నేను ఎంతైనా సరే రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొచ్చాను. ఫస్ట్ రిక్వెస్ట్ గా ఉన్నాను. ఇప్పుడు మా మమ్మీకి చూడండి, మా మమ్మీ మాటల్లో ఇవన్నీ నేను చెప్పినే కాదు, అమ్మనే అడగండి మీరు కావాలి. ఆయిల్ వాడితే గోలి లేదు, సూది లేదు, దగ్గుబడిచెవు లేదు, జలుబు లేదు, మంచిగా ఉంటుంది ఆరోగ్యం. ఎంత పని అన్నా చెయ్యి మంచిగా ఉంటుంది నిమ్మలంగా. అందు గురించే మీరు కూడా వాడితే మంచిగా ఉంటుంది కదా. హెల్త్ ప్రాబ్లం అనవసరంగా ఏదన్నా గింత అంత వచ్చే వరకు మనం మెడికల్ షాప్లో గోళీలు తెచ్చేసుడు, మళ్ళీ 2-3 రోజులకు మళ్ళీ అవుడు, మళ్ళీ తక్కువ అవుడు. ఇది వాడితే మనకు మంచిగా మీకు నయం అనిపించినాకనే తీసుకోండి. ఫస్ట్ వాడి చెప్తేనే తెలుస్తుంది. వాడంతే ఎందుకు, మనం ఇంట్లోకి వాడేటే కదా, కల్తీ లేని ఐటమ్స్ మీకు ఎక్కడ దొరకవు.
కాకపోతే ఏంటంటే మీరు వాడితే అది మీకు తెలుస్తుంది. ఏదైనా సరే ప్రోడక్ట్ వాడి చూస్తేనే దాని డెమో కానీ దాని యూస్ఫుల్ కానీ తెలుస్తుంది అండి. అందుకోసమే ఇంకా అమ్మ వాడుతుంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. నేను అమ్మతో మాట్లాడిపిద్దామంటే నాకు ఎప్పుడు టైం దొరకలేదు, అందుకోసం చెప్తాను. అయితే 100కి 100 సక్సెస్ అయింది. మీరు నమ్ముండ్రి నమ్మకుండ్రి, మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఇక అది మీ హెల్త్ మీద మీకు మీకు మంచితనం ఉంటేనే వాడుండ్రి, లేకపోతే ఊకోర్రి. ఎవరది వాళ్ళు. ఇవి అందరూ ఇంట్లో వాడేటే. ఇప్పుడు మీరు జస్ట్ ఒక షాప్ చేంజ్ చేస్తారు అంటే ఇక్కడ బయట కొనుక్కొచ్చుకున్నవి ఇక్కడ కొనుక్కొచ్చుకుంటారు. దీనివల్ల మా అమ్మకు తెలియని కొన్ని యూజెస్ ఉన్నాయి. ఏంటంటే మా అమ్మకు డబ్బులు కూడా నెల నెల పడుతున్నాయి. అమ్మకు కూడా ఐడి తీసాను, అమ్మ ఐడిలోనే ప్రొడక్ట్స్ అమ్మకు తీసుకొచ్చి ఇస్తున్నాను. అమ్మకు కూడా దాదాపు ఒక 5 రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి. మొన్నటిదాకా 100 BV CNC చేస్తే మా అమ్మకు కూడా ఇప్పుడు 5 నెలలు మొత్తం ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి. అవి కూడా ఇప్పుడు ఇందాక చూపించాను కదా మీకు కొన్ని ఐటమ్స్, అందులో తీసుకొచ్చి పెట్టాను అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇంత మంచి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్, తర్వాత మనకు డబ్బులు పడేటి, ఇట్లాంటి మంచిగా ఆరోగ్యం కాపాడుకునేవి ఎక్కడుంటే చూపండి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మా మమ్మీకి అంటే ఇట్లా పనిపోతుంది కదా ఊర్లో, ఎక్కువ చేత కాకపోయేది. ఒక 1 వీక్ అట్లా పోతే కొంచెం అప్పుడప్పుడు సిక్ అయ్యేది అన్నట్టు. కానీ ఈ ఆయిల్, టీ పౌడరు, తర్వాత మా మమ్మీకి నేను అది ఏంటి జలుబు, దగ్గు, జ్వరం ఇవి రాకుండా అది మన పంచతులసి కూడా ఇచ్చానండి. హైదరాబాద్లో మీకు ఆల్రెడీ వీడియో చేసి చూపించాను పంచతులసి, అది బాగా వర్కౌట్ అయింది. అందుకే మా అమ్మ కోసం కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను పంచతులసి. మా అమ్మకి ఎప్పుడైనా ఒకవేళ వాటర్ చేంజ్ అయినప్పుడు కొంచెం ఇట్లా దగ్గు వచ్చినట్టు అనిపిస్తే అది వాడమని చెప్తున్నాను. ఎందుకంటే మా మమ్మీకి వాటర్ చేంజ్ అయినా ఎవరైనా బలవంతంగా కూల్ డ్రింక్ తాగిపించినా అస్సలు పడదు అన్నట్టు. అందుకోసం పంచతులసి తీసుకొచ్చి పెట్టాను. పెద్దవాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం అంటే ఇంకా ఇంతకంటే మంచి బెనిఫిట్ అయితే ఏది ఉండదు. ఈ వయసులో నేను మా అమ్మకి చెయ్యదగ్గది ఏంటి అంటే మా మమ్మీ హెల్త్ నేను కాపాడడం. అందుకోసమే నేను సీరియస్గా వెస్టీజ్ ఐటమ్స్ అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టానండి. ఇవన్నీ కూడా ఫస్ట్ నేను మా అమ్మని వాడి చూడమన్నాను. ఫస్ట్ అసలు మా అమ్మ డబ్బులు ఇస్తా అంటే కూడా అస్సలు వద్దు అన్నానండి. ఫస్ట్ వాడి చూసింది మా అమ్మ. ఇప్పుడు మా అమ్మకి నచ్చి మా అమ్మనే కొనుక్కుంటుంది. అంటే నేనే తీసుకొస్తున్నాను ప్రతి మంత్. ఇది అయిపోయింది రమ్మి అంటే నేను ఎక్కువ స్టాక్ తీసుకొచ్చి పెడుతున్నాను. ఎందుకంటే ప్రత్యేకించి నేను రావడం వీలు కావట్లేదు కదా. మా అమ్మతో పాటు హెల్త్ గురించి కొంచెం ఆలోచించే వాళ్ళు ఇక్కడ 2-3 వాడుతున్నారు. ఏం వాడుతున్నారంటే సోప్ వాడుతున్నారు, కొంతమంది టీ పౌడర్ వాడుతున్నారు, ఆయిల్ కూడా 1-2 వాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఆయిల్ వాళ్ళకి కొంచెం కాస్ట్లీగా అనిపించి వాడట్లేదు, కానీ వాడిన వాళ్ళు మాత్రం బెస్ట్ రిజల్ట్ ఉంది అంటున్నారండి. కొంచెం మా అమ్మ ఏజ్ అయినా నా ఏజ్ అయినా మనకు ఆరోగ్యానికి మించిన సంపద ఇంకోటి ఎక్కడా ఉండదు ఫ్రెండ్స్. ఇందులో ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, ఆదాయం ఉంది. ఈ 3 ఉన్నాయి కాబట్టి నాకు వెస్టీజ్ బాగా నచ్చింది. సీరియస్గా టేకప్ చేస్తున్నాను. మీరే చూసారు కదా. ఇంకొకటి ఫ్రిడ్జ్ తుడిచే తీసుకురావాలండి. ఫ్రిడ్జ్ తుడిచే కాలిన్ లాంటిది కూడా ఉంది, అది కూడా నెక్స్ట్ తీసుకొస్తాను. దాదాపు నాకు హైదరాబాద్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఐటమ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. కాకపోతే అమ్మ అయితే ఖచ్చితంగా వాడుతుంది. ఇంకా వదిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం, వాళ్ళు వాడతారు, లేకుంటలేదు. కానీ మా మమ్మీకి అయితే నేను ఉన్నన్ని రోజులు అయితే మొత్తం వెస్టీజ్ ఐటమ్స్ తీసుకొస్తానండి. 6 months అవుతుంది, 5 months అవుతుంది నేను మార్చి. ఇంకా అమ్మకు కూడా ఇవే బాగా నచ్చాయి సక్సెస్ఫుల్గా. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మా అమ్మకు హెల్త్ వచ్చింది, చిన్న హెల్త్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చెప్పింది కదా, పనికి చేస్తే ఏంటంటే వాళ్ళకి ఇట్లా చీదర పెట్టడం, టావడం, చిన్న ముళ్ళు కూర్చోడం ఇవన్నీ ఉంటాయి కదా. పనికి వచ్చినాక గ్రీన్ కలర్ సోప్తో స్నానం చేస్తే చాలా హాయిగా అనిపిస్తుందంట. పనికోతారు కాబట్టి చెమట జామ్ అయ్యి వాళ్ళకి అప్పుడప్పుడు అక్కడ దురద లేచినట్టు అవ్వడం, దురద రావడం, ఇట్లా చిన్నవి జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ పోయాయి అన్నట్టు. మా అమ్మకి అది బాగా నచ్చింది. ఫస్ట్ మా అమ్మతో వాడిపించింది నేను సోపు, టీ పౌడరు, ఆయిల్, ఈ 3 వాడిపించాను ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ నా దగ్గర హైదరాబాద్లో ఒక 15 days ఉన్నప్పుడు నేను ఈ ఆయిల్ వాడినా కదా. మా అమ్మకు ఇక్కడ కూడా కొంచెం పనికోతారు కానీ కొంచెం ఫుడ్ ఎక్కువ తక్కువ టైంకి తినడం ఉండదు కదా. అప్పుడప్పుడు అట్లా గ్యాస్ కొంచెం లైట్గా ఫామ్ అయినట్టు అనిపిస్తే అక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు అంటే అక్కడ 2 times అన్నం తినేది, మార్నింగ్ నైట్. కాకపోతే అంటే అరగకపోయేది అంత ముందుకు. ఇప్పుడు మాత్రం 3 పూట్ల మంచిగా తింటుంది, తనకు నచ్చినంత తింటుంది, తనకు నచ్చింది చేసుకుంటుంది అండి. అందుకోసం చెప్తున్నాము, ఈ కాలంలో మనం పెద్దవాళ్ళకి, మన మమ్మీ వాళ్ళకైనా అత్తమ్మ వాళ్ళకైనా ఎవరికైనా సరే ఆరోగ్యానికి మించిన సంపద ఉండదు అండి. అందుకోసం చెప్తున్నాను. ఇది ప్రమోషన్ కోసం నేను చెప్పట్లేదు, సీరియస్గా నేను వాడాను, మా ఇంట్లో రిజల్ట్ వచ్చింది, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కూడా కావాలంటే నాకు కాల్ చేయొచ్చు, డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అందరికి కూడా అవైలబుల్గా ఉంటాను. స్టోర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పమంటే చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.